కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలపై నిరసన చేపట్టారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. ఫ్యాన్స్ను అదుపులోకి తీసుకుని బలవంతంగా పిఎస్కు తరలిస్తున్నారు. 3 టౌన్ పిఎస్ వద్ద కూడా ఆందోళనకు దిగారు ఫ్యాన్స్. తక్షణమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ అభిమానులు. రైట్, కర్నూలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి. మనం 2 రోజులుగా చూస్తున్నాం. సో ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ రకంగా దుర్భాషలు ఆడటం ఎన్టీఆర్ని వాళ్ళు సహించుకోలేకపోతున్న పరిస్థితి. అయినప్పటికీ దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పట్లేదు. ఏ రకంగా చూడాలి? సో ఆ దగ్గుపాటి ప్రసాద్ని పక్కన ఉంచితే సాక్షాత్తు లోకేష్కి బావవుతారు ఎన్టీఆర్. మరి ఆ రకంగా ఎన్టీఆర్ని దూషించడంలో మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? బాలకృష్ణకు స్వయాన మరి ఎన్టీఆర్ ఏమవుతారో తెలుసు. సో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ బాలకృష్ణకు స్వయాన సోదరుడు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి వదినను ఆ రకంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అదే హరి, దగ్గుపాటి ప్రసాద్ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా యొక్క నిరసనలు అయితే కొనసాగుతున్నది. అదే తరహాలో కర్నూలు నగరంలో యొక్క జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా పెద్ద ఎత్తున చేరుకొని కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయడానికి సిద్ధమైన పరిస్థితి కనపడుతుంది. ఆ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని నిరసన చేయకూడదంటూ వారిని ఆంక్షలు విధించి వారిని బలవంతంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై యొక్క చర్యలు తీసుకోవాలంటూ వీరంతా డిమాండ్ చేస్తుంది. శాంతియుతంగా నిరసన చేయాలన్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకొని ఈ యొక్క 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఇక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. చాలా మటుకు యొక్క అభిమానులను పోలీసుల యొక్క పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి వారితో మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. బయట కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ యొక్క అభిమానులు చెప్తున్న విషయం ఒకటే, తమ నటుడిని ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక దేశ హీరోని అటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. అటువంటి తరుణంలో యొక్క పార్టీలో ఏ విధంగా అతన్ని కొనసాగిస్తారు, ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఈ యొక్క డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీసులు మాత్రం వీరిని అడ్డుకొని ఈ యొక్క 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఇక్కడ కూడా వాళ్ళ యొక్క నిరసన నుండి వారి యొక్క వాదనను అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండి ఈ విధంగా తమ అభిమానిని ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది సరైనది కాదు. అంతేకాకుండా వారి తల్లి గురించి కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా 4 గోడల మధ్య కాకుండా బేషరతుగా బహిరంగంగానే ఈ యొక్క క్షమాపణ చెప్పాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే శాంతియుతంగా నిరసన చేయాలనుకున్నారో వారిని ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ అభిమానులని పోలీసులు బలవంతంగా ఈ యొక్క పోలీస్ స్టేషన్కి తరలించి వారిని లోపల పెట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలి, అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అన్న పదవిని కూడా తొలగించాలి. ఇటువంటి వ్యాఖ్యలు మరొకసారి రిపీట్ కాకుండా చూసుకోవాలంటూ చెప్తున్న పరిస్థితి. మీరు చెప్పిన విధంగానే ఈ యొక్క సొంతం నారా లోకేష్ ఒక బావ అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క కుటుంబంతో మంచి అటాచ్మెంట్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడిన ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఇంత జరుగుతున్నప్పటికీ అభిమానులు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు అతని మీద చర్యలు తీసుకోవటం లేదనేది పదే వీళ్ళ నుండి ప్రశ్న అయితే కనపడుతుంది. ఇప్పుడే అక్కడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా బయటికి వస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకున్నట్లయితే వీరంతా డిమాండ్ అంతా ఒకటే కూడా కనపడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలు ఎందుకు మీరు చేస్తున్న నిరసనలు పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? ఏం మాట్లాడారు? మీ యొక్క డిమాండ్ ఏమంటారు? పోలీసులు ఏదైనా ఉంటే కూడా మీరు శాంతియుతంగా చేయాలని చెప్పి మాకు చెప్పారు. మేము కూడా మా డిమాండ్ని ఏదైతే ఎమ్మెల్యే గారు
ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన చర్యలు తీసుకోవాలని అని పోలీస్ వారిని మేము కోరాము. అంటే ఈ విధంగా అంటే ఒక హీరోని పక్కన పెడితే ఒక వ్యక్తిని ఈ విధంగా కామెంట్ చేయడం అనేది తల్లి గురించి కావచ్చు, ఆయన కుటుంబం గురించి కావచ్చు, ఆయన గురించి కావచ్చు, ఇటువంటి కామెంట్లు చేస్తున్నప్పటికీ కూడా అతని మీద ఎందుకు ఈ యొక్క పార్టీ పెద్దలు యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు? అంటే పార్టీ పెద్దల యాక్షన్ ఉంటుందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇది ఒక 2 రోజుల నుంచే ఎక్కువ దీనిపైన ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ రోజు రేపట్లో పార్టీ పెద్దలు దీనిపైన ఖచ్చితంగా స్పందించి ఆయన పైన చర్యలు తీసుకుంటారని నేను నమ్ముతున్నా. అంటే ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిరసనకు దిగారు. శాంతియుతంగానే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అయితే శాంతియుతంగా మీరు నిరసన తెలుపుకోండి అని పోలీసులు అన్నట్టుగా వాళ్ళ అభిమానులు చెబుతున్నారు, ఎన్టీఆర్ అభిమానులు. అయితే రేపట్లోగా దగ్గుపాటి ప్రసాద్పై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాం అనేది వాళ్ళకు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి అలాంటి చర్యలు ఏమన్నా ఉంటాయా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ మొన్న మాట్లాడుతున్నది కూడా మనం చూసాం. మేమంతా కూడా తెలుగుదేశంకి ఓట్లు వేసి అతను తెలుగుదేశం పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చాం. అలాంటిది ఆ పార్టీ ఎమ్మెల్యే మా అభిమాన హీరోని ఈ రకంగా దుర్భాషలాడడం, వారి తల్లిని కూడా ఈ రకంగా దుర్భాషలాడటం మేము సహించలేమంటూ కూడా ఎమ్మెల్యే బ్యానర్స్ని కూడా చించేసిన నేపథ్యం కూడా మనకు కనిపించింది. అయితే దగ్గుపాటి ప్రసాద్ మాత్రం 4 గోడల మధ్య ఎవరన్నా మనోభావాలు నొచ్చుకునుంటే క్షమిస్తున్నానని చెప్పడం కాదు, బహిరంగంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి అంటూ వాళ్ళంతా కూడా నినదిస్తున్నారు. అలాగే పార్టీ అధిష్టానం కూడా ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ స్వయానా మంత్రి లోకేష్కు ఎన్టీఆర్ బావవుతారు. మరి అలాంటప్పుడు తమ సొంత కుటుంబ వ్యక్తిని పార్టీ ఎమ్మెల్యే ఆ రకంగా దూషించడాన్ని ఎందుకు వారు నోరు మెదపటం లేదు? స్వయానా అన్న కొడుకుని ఈ రకంగా దూషిస్తే బాలకృష్ణ ఎమ్మెల్యే, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎందుకు స్పందించట్లేదు? మరి ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇదే వారి కుటుంబం వారిని ఎవరన్నా దూషిస్తే కనుక ఇలాగే నిమ్మకుంటారా అంటూ ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి అలాంటి ప్రశ్నకి ఏదైనా సమాధానం వస్తుందా లేదా వేచి చూడాలి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి అనే ఒక డిమాండ్ను కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. స్వయానా అన్న కొడుకుని ఈ రకంగా దూషిస్తే బాలకృష్ణ ఎమ్మెల్యే, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎందుకు స్పందించట్లేదు? మరి ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇదే వారి కుటుంబం వారిని ఎవరన్నా దూషిస్తే కనుక ఇలాగే నిమ్మకుంటారా అంటూ ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి అలాంటి ప్రశ్నకి ఏదైనా సమాధానం వస్తుందా లేదా వేచి చూడాలి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి అనే ఒక డిమాండ్ను కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి.